నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. ఈరోజు పొన్నాల లక్ష్మయ్య గారు రాజీనామా చేసి ఆయన చెప్పినటువంటి మాటలు వింటా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా ఏ పేర్లు కూడా డిక్లేర్ చేయలేదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వేలు పెట్టి చూపించి ఏ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఏదైనా చేసింది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రెసిడెంట్లను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశ నాయకుడు, దేశ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో. సీనియర్లను పక్కన పెడుతుంది కూడా కాంగ్రెస్ పార్టీనండి. సీనియర్లను పక్కన పెడుతుంది కూడా కాంగ్రెస్ పార్టీనా? ఇక అయినండి, ఒక ఎస్సీని దేశాధ్యక్షుని చేసిందంటే పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి 2 సార్లు ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఇంతమంది వర్గాలను అందరినీ ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత కానీ అన్ని రకాలుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. వినబడతలేదా? వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాలను చేరదీస్తుంది. అన్ని వర్గాలకు అన్ని రకాలుగా రాజకీయ పరంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. బీఆర్ఎస్ లో ఉందా? లేకపోతే వేరే పార్టీలలో ఉందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా ముఖ్యమంత్రిని చేయగలుగుతుంది, అధ్యక్షుని చేయగలుగుతుంది. ఇది పొన్నాల లక్ష్మయ్య గారు మాట్లాడారంటే అది పొన్నాల లక్ష్మయ్య గారే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన ఒక మంత్రిగా, ఒక పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు పొన్నాల లక్ష్మయ్య గారు కల్పించింది. కానీ ఆయనను కూడా మేము గౌరవిస్తాం, పెద్ద ఆయనని. మరి ఆయన ఇంత తొందరపడి మాట్లాడడం అనేది అది ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైట్, ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా.